హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే అందింది. సో, ఆ సమాచారం ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినటువంటి వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో పెన్షన్ అనేది ఒక తీరని వేదనగా, వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు ఒక జీవన్మరణ సమస్యగా అయితే మారింది. నాడు ప్రవేశపెట్టిన ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అనేది కేవలం ఒక ఆర్థిక విధానం మాత్రమే కాదు. అది లక్షలాది మంది సామాజిక భద్రతను ప్రశ్నిస్తున్నటువంటి ఒక సంక్లిష్టమైన అంశము. ఈ సిపిఎస్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనిని ఏ ప్రాతిపదికన స్వీకరించింది, ఇందులో ఉన్న లోపాలేంటి అనే విషయాలను ప్రతి ఒక్కరూ చాలా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది. భారత రాజ్యాంగంలోని 309వ అధికరణ ఆర్టికల్ 309 ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, వారి జీతభత్యాలు మరియు పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలన్నీ కూడా చట్టబద్ధంగానే ఉండాలి. కేంద్రంలో అయితే ఆహ్, పార్లమెంట్ చేసే చట్టం ద్వారా, రాష్ట్రంలో అయితే శాసనసభ చేసే చట్టం ద్వారా మాత్రమే ఈ నిబంధనలను రూపొందించాలి. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే పార్లమెంట్ చేసే చట్టం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాసనసభ చేసే చట్టాల ద్వారా మాత్రమే ఈ నిబంధనలను యాడ్ చేయాలన్నా ఏవన్నా లేదా మార్చాలన్నా, తీసేయాలన్నా అయితే జరగాల్సి ఉంటుంది. ఒకవేళ చట్టం చేసే వరకు అత్యవసరమైతే కేంద్రంలో రాష్ట్రపతి, అదే రాష్ట్రంలో అయితే గవర్నర్ గారు తమ విశేష అధికారాలతో, సో, వారికున్న అధికారాలతో ఈ నిబంధనలను అయితే వారు జారీ చేయవచ్చనమాట వారి అనుమతితో. సో, రాజ్యాంగంలోని 371 వంటి ప్రత్యేక నిబంధనలు మినహా ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలను నియంత్రించడానికి 309వ అధికరణకు మించిన అధికారం మరెక్కడా లేదు. కానీ సిపిఎస్ విషయంలో ఈ రాజ్యాంగ నిబంధనను పూర్తిగా పక్కన పెట్టేశారనైతే స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ఒక కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచించి, దానిపై అనేక కమిటీలను వేసి సుదీర్ఘమైన కసరత్తు చేసింది. అయితే కేంద్రంలో ఇంకా పూర్తి స్థాయిలో చట్టం రాకముందే, ఆ చట్టంలో ఏముంటుందో తెలియకముందే అసలు ఉద్యోగుల నుంచి వసూలు చేసే నిధులు ఎవరు నిర్వహిస్తారు? వాటి చట్టబద్ధత ఏమిటి అనే కనీస అవగాహన లేకుండా నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించిందనే చెప్పాలి. కేవలం ఒక పరిపాలనాపరమైన నిర్ణయం ద్వారా జీవో నంబర్ 653, 654, 655లను విడుదల చేస్తూ పాత పెన్షన్ రూల్స్ 1980కి సంబంధించి ఓల్డ్ పెన్షన్ రూల్స్‌కు సవరణ చేస్తూ ఇకపై కొత్తగా చేరే వారికి పాత పెన్షన్ వర్తించదని ప్రకటించింది. అంటే ఒక కొత్త చట్టం చేయకుండానే కేవలం పాత చట్టానికి కోత విధిస్తూ ఈ విధానాన్ని తెరపైకి తెచ్చారు. సో, ఇక్కడ గమనించాల్సినటువంటి మరో విస్తృతమైన విషయం ఏమిటంటే, సిపిఎస్ ఉద్యోగులు విధుల్లో చేరే సమయంలో వారి నుంచి ఒక దరఖాస్తును తీసుకున్నారు. అదేంటంటే, ఆ దరఖాస్తులో ఏముందంటే, అందులో నా జీతం నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని కట్ చేసి ఈ పథకానికి జమ చేయడానికి నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను అని సంతకం చేయించుకున్నారు. అంటే ప్రభుత్వం తన బాధ్యతను పక్కన పెట్టి, ఇది మీరే కోరుకున్నట్టుగా, మీ సమ్మతితోనే జరుగుతున్నట్టుగా ఒక చట్టపరమైన చిక్కుముడిని సృష్టించింది. మరి రాజ్యాంగం ప్రకారం మన సమ్మతి లేకుండా, అంటే మన అనుమతి లేకుండా మన జీతంలోంచి ఒక్క రూపాయి కూడా కట్ చేసే అధికారం అటు కేంద్ర ప్రభుత్వానికి గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి గానీ లేదు. ఒకవేళ బలమైన చట్టం ఉంటే, ఆ విధంగా చట్టంలో ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించుకోవచ్చు, ప్రభుత్వాల ఇష్టం అని ఉండింటే, మన నుండి ఈ దరఖాస్తు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంది కాబట్టి, మన అవసరం లేకుండానే ఇంప్లిమెంట్ చేసుండేది. సో, దాని తర్వాత అదే అమలయ్యేది. కానీ ప్రభుత్వాలకు ఆ అధికారం లేదు.
సో, చట్టంలో ఎక్కడ గూడా ఆ అధికారం ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేదు కాబట్టి, మీ నుంచి ఇలా సంతకాలను సేకరించారు. కేంద్ర ప్రభుత్వం కాలక్రమేణా తన ఉద్యోగుల కోసం కొన్ని సానుకూల మార్పులు చేసింది. సో, తన వాటాను 10% నుండి 14% కేంద్రం పెంచింది. అలాగే మధ్యలో ఎవరైనా ఉద్యోగి మరణిస్తే లేదా వైదొలిగితే ఆ నిబంధనలు నిధులను ఎలా పంచుకోవాలో స్పష్టతనిచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మెరుగైన మార్పును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆహ్, వర్తింపచేయడంలో తీవ్ర జాప్యం చేస్తూనే ఉంది. సో, పైగా దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాలు, ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పుల ప్రకారంగా 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే నోటిఫికేషన్ వచ్చి, ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానమే అంటే ఓపీఎస్ వర్తింపజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పుల మేరకు ఇలాంటి వారికి ఒకే అవకాశం కల్పించింది. వన్ టైమ్ మెసర్ అన్నమాట. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి వారు సుమారు 10,000-15,000 మంది ఉంటారని అంచనా. ఇందులో ఏపీ పీఎస్సీ ద్వారా ఎంపికైన వారు, డీఎస్సీ 2003 టీచర్లు, గ్రూప్ 2 ఉద్యోగులు, పోలీసులు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు. వీరంతా పాత పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం వీరిని పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరం. సో, వారికి అనుమతి ఉన్నా గూడా, ఎలిజిబిలిటీ ఉన్నా గూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సిపిఎస్ విధానానికి రాజ్యాంగబద్ధత లేదనే అంశంపై సుదీర్ఘ కాలం సూర్యనారాయణ గారైతే అధ్యయనం చేశారు. వారు ఢిల్లీ వెళ్లి పీఎఫ్ఆర్‌డీఏ చట్టం రూపొందించిన నిపుణులతో, మాజీ చీఫ్ సెక్రటరీలతో, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో గూడా వారైతే చర్చించారు. అందరూ చెప్పిన సారాంశం ఒక్కటే. ఏపీలో సిపిఎస్ అమలు తీరు రాజ్యాంగ విరుద్ధమనే. మరి ఈ విషయాన్ని మరింత దృఢపరచుకోవడానికి ఆయన అనగా సూర్యనారాయణ గారు దక్షిణ భారతదేశంలోనే అత్యున్నత రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచినటువంటి జస్టిస్ ఎంఎస్ రావు గారిని సంప్రదించారు. వారు హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన అనుభవం ఉన్నవారు. ఆయన కేఆర్ సూర్యనారాయణ గారి అధ్యయనాన్ని పరిశీలించి, "సూర్యనారాయణ గారు, మీరు చెప్పింది అక్షర సత్యం" అన్నారు. "ఏపీలో సీపీఎస్‌కు రాజ్యాంగబద్ధత లేదు. దీనిని వెంటనే హైకోర్టులో సవాలు చేయండి" అని కూడా సలహా ఇచ్చారు. అని 2023 ఏప్రిల్ 27న 3 పేజీల లిఖితపూర్వకంగా అభిప్రాయాన్ని గూడా ఆయన ఇచ్చారనమాట రావు గారు. ఈ ఆధారాలతో సూర్యనారాయణ గారు అన్ని ఉద్యోగ సంఘాలను ఏకం చేయడానికి ప్రయత్నం చేశారు. సిపిఎస్ అంతం, ఓపీఎస్ సాధన అనే లక్ష్యంతో అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మన ఉద్యోగ సంఘాల వ్యవస్థ కులాలు, రాజకీయాలు, ప్రాంతాల వారీగా విడిపోయి ఉంది. నాటి ప్రభుత్వానికి భయపడి చాలామంది ముందుకు రాలేదు. ఆ సమయంలో సూర్యనారాయణ గారి పైన తప్పుడు కేసులు పెట్టి భౌతికంగా ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఆయన భయపడకుండా పోరాడారు. సో, ఆయన అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే నాటి ప్రభుత్వం హడావిడిగా జీపీఎస్ చట్టాన్ని తెచ్చిందని చెప్తున్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మరో కొత్త పేరుతో ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విషయానికొస్తే ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దుపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కానీ ఒక ఏడాదిలోగా దీనిని అధ్యయనం చేసి మెరుగైన శాశ్వత పరిష్కారం చూపుతామనైతే చెప్పారు. అయితే జూలై 1, 2024 నుండి జీపీఎస్ చట్టం అమల్లోకి వస్తుందని గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌నే నేటి అధికారులు కొనసాగిస్తున్నారు. మెగా డిఎస్సి ద్వారా రాబోయే కొత్త టీచర్లకు ఏ పెన్షన్ విధానం వర్తిస్తుందో ఎవరికీ తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత గౌరవంగా బ్రతకడానికి కావలసిన భరోసా ఇవ్వటంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూనే ఉన్నాయి. మన జీతం నుంచి కట్ చేసిన వేల కోట్ల రూపాయలను ప్రాన్ ఖాతాల్లో జమ చేయకుండా ఇతర అవసరాలకు వాడుకోవడం ఉద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే అవుతుంది. సో, మొత్తానికి 2004లో అప్పటి ఉద్యోగులు ఇది మాకు సంబంధించింది కాదు కదా అని మౌనంగా ఉండటం వల్లే ఈరోజు మనం ఈ దుస్థితిలో ఉన్నాం. ఈరోజు మనం కూడా అలాగే మౌనంగా ఉంటే రేపు రాబోయే తరాల వారికి మనం తీరని అన్యాయం చేసినట్లు అవుతుంది. పెన్షన్ అనేది భిక్ష కాదు. అది ఉద్యోగి హక్కు. ఇది కేవలం సిపిఎస్ ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు. మొత్తం ఉద్యోగ వర్గం ఐక్యంగా పోరాడాల్సిన సమయం. ఇప్పటికైనా మేల్కొందాం. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల కోసం, మన కుటుంబాల భవిష్యత్తుల కోసం గళం ఎత్తుదాం.
ప్రభుత్వానికి వాస్తవాలను వివరించి ఒక స్పష్టమైన మరియు భరోసానిచ్చే పెన్షన్ విధానాన్ని సాధించుకుందాం అని సూర్యనారాయణ గారు పిలుపునిచ్చారు ఫ్రెండ్స్.